ఈ నెల 17వ తేదీన చిలకలూరుపేట మండలం బొప్పూడి వద్ద ప్రధాని నరేంద్ర మోడీ, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొననున్న ఎన్నికల విజయ శంఖారావం సభకు అందరూ హాజరై విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒంగోలు మాజీ శాసనసభ్యుడు దామచల్ జనార్దన్ విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం జనసేన ఉమ్మడి సమావేశంలో జనార్దన్ పిలుపునిచ్చారు. నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వచ్చేలా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించాడు. జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, మాజీ ఎమ్మెల్యే, జన సమీకరణ పరిశీలకులు భీమినేని చిట్టిబాబు, నాయకులు వినుకొండ సుబ్రహ్మణ్యం, ఎం గంగరాజు, సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, నగర పార్టీ అధ్యక్షుడు కొడారి నాగేశ్వరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు టీవీ శ్రీరామ్మూర్తి, జనసేన కార్పొరేటర్ మలగా రమేష్ తదితరులు పాల్గొన్నారు. జనగణ మంగళ గాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, వెళ్ళి విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. సౌభాగ్యానికి నువ్వే మార్చావు, మా ఆత్మ గౌరవ గీతికవై, మా జాతి పౌరుష దీపికవై, నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు. మా బంగారు భవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, పోలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది, ఆవేదన ఉండదండి. పాదించగరే పటిదారికి దీపము నీవై, రాష్ట్రము నేలగరావా రావా. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి.
ఉన్నది. దాన్ని తుంచి వేర్లు పెంచే ధైర్యం ఉంటే రా రా రా. ఈ కలి ఈరోజు ఈ కలయిక తెలుగుదేశం జనసేన బీజేపీ కలయిక అంటేనే కొంతమంది ఇళ్లలో టీవీలు బాగొట్టారు, కొంతమంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు బీపీ పెరిగి, కొంతమందికి ఇంకా కూడా నిద్ర రావట్లేదు. ఈ కలయిక ఒక రికార్డుని సృష్టించబోతుంది. మన ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు 83లో పార్టీ పెట్టినప్పుడు ఏ స్థాయిలో తెలుగుదేశం పార్టీకి స్పందన ఉందో ఈ మూడు పార్టీల కలయిక అలాంటి స్పందన మళ్ళీ తీసుకొస్తోంది. దీనందరూ కూడా ఇప్పుడే చూసాం, క్యూ కొడుతున్నారు అందరూ. అక్కడ ఎప్పుడు అన్నీ ఖాళీ అయిపోతుందని వాళ్ళకే భయం వేస్తుంది. ఇంకా రేపో ఎల్లుండికో మనకు కోడ్ కానీ వచ్చిందంటే షెడ్యూల్ రిలీజ్ అవుతానే ఇంకా అటువైపు ఎవరు ఉండరని చెప్పేసి కూడా అందరూ కూడా అనుకుంటున్నాం. వీటన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడానికి పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని ఒప్పించి రాష్ట్రం నాశనం అయిపోతుంది, మా తెలుగు ప్రజలు అల్లాడిపోతున్నారు, ఉద్యోగ అవకాశాలు లేవు, రాష్ట్రంలో పరిశ్రమలు లేవు, దయచేసి మా ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టించుకోండి అని చెప్పి మోడీ గారిని, అమిత్ షా గారిని కోరి తెలుగుదేశం పార్టీతో పొత్తుకు ఒప్పించినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఇందాక పెద్దలు సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు రాష్ట్రంలో ఒక రావణాసుడు అనే రాక్షసుడు పరిపాలిస్తున్నప్పుడు ఆ రావణాసుడిని దించడానికి అన్ని శక్తులు కూడా ఏకమవ్వాలి. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఇప్పటి సభలో కూడా చెప్పారు, వ్యతిరేక ఓటు చీలనివ్వను, దాని గురించి ఎంత దూరమైనా పోతాను అని. అది ఈరోజు ఆ మాట నిలబెట్టుకున్నారు. జనసేన పార్టీ త్యాగాలు చేసి కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసమే త్యాగాలు చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంది జనసేన పార్టీ. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ స్థానాల్లో కూడా దయచేసి మనందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, లేకపోతే జనసేన పార్టీ అభ్యర్థి, బీజేపీ పార్టీ అభ్యర్థి అని ఈ ఎవరూ చూడబాకండి. 2024 ఎన్నికలు మన రాష్ట్రానికి చాలా అవసరమైనటువంటి ఎన్నికలు, మన రాష్ట్ర అభివృద్ధికి చాలా ఉపయోగపడేటటువంటి ఎన్నికలు. ఇక్కడ జనార్దన్ గారు పోటీ చేసింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దయచేసి ఎవరు పరిగణించవద్దు. ఒక జనసేన పార్టీ నా కార్యకర్తలందరూ కూడా జనసేన పార్టీ నాయకుడిగానే, జనసేన పార్టీ అభ్యర్థిగానే పరిగణించండి. అలాగే బీజేపీ వాళ్ళు కూడా బీజేపీ అభ్యర్థిగానే పరిగణించండి. ఎందుకంటే ఒక అభ్యర్థి ఒక పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు ఆ పార్టీ అభ్యర్థి సైకిల్ గుర్తుండదు, కానీ ఇప్పుడు సైకిల్ కానీ, గాజు గ్లాసు కానీ, కమలం పువ్వు కానీ 3 గుర్తులు కూడా ఒకటే. ఒక రాక్షసుని అంతమొందించడానికి 3 గుర్తులు కలయిక ఓటు ట్రాన్స్ఫర్ అనేది చాలా అవసరం. దాని గురించే ఈరోజు మోడీ గారు ఒప్పించి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయడానికి చిలకలూరుపేట నియోజకవర్గం అయినటువంటి బొప్పిడి గ్రామంలో ఈరోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. చిలకలూరుపేటని సభను విజయవంతం చేయాలి. ఈ విజయవంతం చేసే క్రమంలో భాగంగా మనం ఇన్ని సంవత్సరాలు పైన ఒక పెద్ద సైకోతోటి, ఒంగోలు చిన్న సైకోతోటి పోరాడాం. ఒక్కొక్కరి మీద దాదాపుగా రెట్టింపు సంఖ్యలో అందరికీ డబుల్ డిజిట్ కేసులు ఉన్నాయి అందరి మీద, ఒంగోలు కూడా. ఆ రకమైనటువంటి సైకోల్ని తరిమి కొట్టాలంటే ఇప్పటి వరకు మనం ఎంత కష్టపడ్డామో మనకి తెలుసు. ఆ ఫలితాన్ని మనం అధిష్టానానికి చూపించాం, ప్రజలకి చూపించాము. ఇంకా మనం ఇప్పటి వరకు పట్టుకున్న దాన్ని జార విడవకుండా ఆ ఫలితాన్ని అనుభవించే వరకు అందరం
కలిసికట్టుగా కృషి చేసి దామచర్ల జనార్దన్ రావు గారిని ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ గెలిపించుకోవడం ద్వారా మన అభిష్టం ఏదైతే ఉందో మంత్రివర్గంలో చూసుకునే వరకు విశ్రమించుకుని మీరందరూ పనిచేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మనందరం కూడా వీడియోల ద్వారా కళ్ళ కట్టినట్టుగా అందరికీ కనిపించింది. ట్రాన్స్పోర్ట్ అనేది ఏ పార్టీ అయినా ఏర్పాటు చేయాల్సిందే, దాన్ని ఎవరు కాదంటానికి లేదు. బిర్యానీ ఇవ్వాల్సిన అవసరం లేదు, క్వార్టర్ బాటిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు, 400 రూపాయలు 600 రూపాయలు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అవన్నీ ఇస్తేనే బస్సుల్లో 30%, 40%, 50% ఆక్యుపెన్సీ తోటి సభలకు వెళ్ళడం జరిగింది. మన పార్టీ అలా కాదు. దామచర్ల జనార్దన్ గారు ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేసి భోజనం పెడితే చాలు. భోజనం అంటే బిర్యానీ కూడా ఎవరు ఆశించరు. ఎన్ని వెహికల్స్ పెడితే అన్ని వెహికల్స్కి జనం వెళ్ళటానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉంటారనేటువంటిది నాకున్నటువంటి విశ్వాసం. మన పక్కనే మహానాడు మీటింగ్ జరిగితే అందరూ ఇంటికి వెళ్ళి మహానాడు మీటింగ్కి ఆహ్వానిస్తే అందరూ వచ్చారా లేదా, విజయవంతం అయిందా లేదా? అదే తెలుగుదేశం పార్టీ విజయానికి తొలిపునాది. అలాగే నేను ఇటీవల కాలంలో దామచర్ల జనార్దన్ గారి భార్య నాగసత్యలత ప్రోగ్రామ్స్ చూస్తూ ఉన్నా. డివిజన్లో ఇంటికెళ్ళి నారీతో నాగసత్యలత ప్రోగ్రాం ఉంది అని ఆడవాళ్ళ ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి ఆడవాళ్ళని పిలిస్తే ప్రతి చోట ఆ డివిజన్కి వాళ్ళ ఆడపడుచు వచ్చినట్టుగా జనమందరూ వస్తూ ఉన్నారు. అంటే మనం పిలిచే పిలుపు వాళ్ళకి నచ్చే విధంగా చెప్తే చాలు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకి ఆ విధమైనటువంటి స్పందన కనిపిస్తూ ఉంది. రాబోయేటువంటి ఎన్నికలలో రియాజు చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అసోసియేషన్ మనందరం సభలు సమావేశాలు పెట్టుకొని ఉపన్యాసాలు ఇస్తే ప్రభుత్వాలు మారు, ఖచ్చితంగా మారు. ఓటర్లని ఎడ్యుకేట్ చేయాలి ఖచ్చితంగా. మనం వెళ్ళేటువంటి ప్రోగ్రాంకి జనం విపరీతంగా వచ్చేస్తూ ఉన్నారు, మనం ఆల్రెడీ గెలిచిపోయామనుకుంటే ఖచ్చితంగా ఓడిపోతాం, ఏం డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బూత్ లెవెల్ నుంచి కనుక పనిచేస్తే బూత్, డివిజన్, క్లస్టరు ఈ విధంగా మనకు నెట్వర్క్ ఉంది. మనతో కలిసి దామచర్ల జనార్దన్ గారిని వాళ్ళ అభ్యర్థిగానే భావించి గెలిపించడానికి జన సైనికులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళకపోతే ఖచ్చితంగా మనకు నష్టం జరుగుతుంది. బూత్ లెవెల్లో జరిగేటువంటి ప్రతి ప్రోగ్రాంకి ఎవరైతే ఆ బూత్లో జన సైనికులు ఉన్నారో, వీర మహిళలు ఉన్నారో వాళ్ళని కూడా ఖచ్చితంగా కలుపుకొని వెళ్ళి మనం కనుక ప్రచారం చేసుకోగలిగితే ఆ ఐకమత్యం ఓట్లు తీసుకొచ్చి పెడుతుంది. అలాగే ఎవరైతే ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ సమాయత్తపరుస్తూ కొంతమంది ఈ పథకాలు వస్తూ ఉన్నాయి, మేము లబ్ధి పొందుతూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ పథకాలు తీసేస్తారనేటువంటి ఒక విష ప్రచారం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఏ పథకాలు కూడా, సంక్షేమ పథకాలు కూడా జగన్మోహన్ రెడ్డితో ప్రారంభం కాలేదు, అది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తా ఉన్నాడు, ఆయన ఇచ్చిన పథకాలే కాదు ఇంకా అదనంగా అనేకమైనటువంటి స్కీమ్స్ మనం ఇవ్వబోతా ఉన్నామని చెప్పేసి అని. సంక్షేమము, అభివృద్ధి రెండు ప్యారలల్గా చేసేటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకోబోతా ఉన్నారు. కాబట్టి సీట్లు ఎన్ని అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించలేదు. 170 సీట్లు నాయన అనుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే త్యాగాలకు సిద్ధపడి జగన్మోహన్ రెడ్డి దించడానికి ముందుకు వచ్చినటువంటి గొప్ప నాయకుడిగా మనం ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నాం. మనం ఫస్ట్ 140 సీట్లు అనుకొని ఒక్క సీటు తగ్గించుకోవడానికే నానా బాధపడాల్సి వచ్చింది. ఆయన తీసుకుంటే 24 సీట్లలో 3 సీట్లు త్యాగం చేశాడు. ఎందుకో తెలుసా? పొత్తు ఎక్కడ విఘ్నం అయిపోతుందో, ఈ సైకో ముఖ్యమంత్రి మరలా ఎక్కడ లబ్ధి పొందడనేటువంటి ఒకే ఒక కారణం, ప్రతిపక్ష ఓటు చీలకూడదు అనేది. అంత పట్టుదల ఆయనలో ఉన్నప్పుడు అదే పట్టుదల జన సైనికులు, వీర మహిళల్లో కూడా అంతకు మించి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఎవరైతే ఇంత త్యాగాన్ని సిద్ధపడి మన కోసం ముందుకొచ్చారో వాళ్ళందరినీ కూడా, ఆ జన సైనికుల్ని, వీర మహిళలందరినీ కూడా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత గుండెల్లో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మన నాయకుడి మీద ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా.
బూత్ స్థాయిలో మనం ఖచ్చితంగా పనిచేయాల్సినటువంటి ఆ ఇంపార్టెంట్ పాయింట్ మాత్రం మీరు ఖచ్చితంగా మీరు రిజిస్టర్ చేసుకోండి. ఒకళ్ళనొకళ్ళు సమన్వయం చేసుకోవడం ద్వారానే మనం ఐకమత్యంగా ముందుకు వెళ్ళగలుగుతాం అనే విషయాన్ని కూడా మీరందరూ గమనించుకోవాలా. ఇక రేపు సభకు సంబంధించి 100కు 100 సక్సెస్ అయితే అంతా ఎటువంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా చాలా 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 ఉత్సాహంగా ఉన్నారు. మనం ఎన్ని ప్రొవైడ్ చేయగలిగితే అన్ని వేల మంది వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నారు ఈ జిల్లా నుంచి. ఎందుకంటే మనకు ఆనుకొనే ఉంటుంది కాబట్టి ఈ సభ అంతా కూడా. కరెక్ట్గా ఎల్లుండి మనం టైం ఇస్తే అతని అనుచరులతోటి ఒక 500 మందితోటి రేపు పెద్ద ప్రోగ్రాం పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాడు. నాగరాజు గారికి స్వాగతం, సుస్వాగతం. 14వ డివిజన్ తెలుగుదేశం పార్టీలో ఆనవాయితీగా ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం జరిగేటప్పుడు కోఆర్డినేషన్ చేసుకోవటానికి, ఏ విధంగా మనం ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకోవటానికి ఇట్లా ఆబ్జర్వ్స్ నేయటం ఇవన్నీ కూడా మనకు జరుగుతూ ఉంటుంది. దానికి ఈరోజు ఆయన చిత్తూరు జిల్లా నుంచి మన కోసం చిట్టిబాబు గారు వచ్చారు. కాబట్టి ఆయన ఏదైతే మన నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా వచ్చాడో ఆయన వచ్చిన నమ్మకాన్ని మనందరం కూడా ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి కూడా మీ అందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకుండే పరిస్థితులు కూడా మీ అందరికీ కూడా తెలుసు. మనకి ఒక ఉండే పరిస్థితులు ఒక సైకో జగన్ పరిపాలన ఏ విధంగా ఉందో కూడా మనందరికీ తెలుసు. ఈ రోజుకి ఇంకా 2-3 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంటే కూడా ఎవరన్నా పార్టీలోకి చేరుతున్నారు అంటే వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు వస్తున్నాయి. వాళ్ళెవరో మనకి ఇందాక ఒక అతను మన ఆల్రెడీ పార్టీలో చేరుంటే ఇల్లు కట్టుకుంటుంటే ఇల్లు ఆపేశారంట. అదేవిధంగా ఎవరన్నా చేరుతూ ఉంటే వాళ్ళని ఇబ్బందులు పెట్టి అధికారులను దుర్వినియోగం చేస్తా కేసులు పెట్టి ఇవన్నీ కూడా ఇబ్బందులు పెడుతున్నారు, బలవంతం కూడా చేస్తున్నారు. కాబట్టి అలాంటి ప్రభుత్వం పోవాలి అనేది ఒకసారి మనందరం కూడా ఆలోచించుకోవాలి. అందుకే నేను ఇందాక చెప్పాను, మన హౌస్గా అవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే రేపు అవసరం అయితే అందరం కలిసి ఏ డిపార్ట్మెంట్, కార్పొరేషన్ అయితే కార్పొరేషను, లేకపోతే ఎంఆర్ఓస్ ఎవరి కోసం ఆపుతారా, ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి వాళ్ళని నిలదీసే పరిస్థితి రేపు చేయబోతున్నానని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది పిచ్చలు కూడా అవుతుంది. వీళ్ళు పోలీసు వాళ్ళని పెట్టుకొని వాళ్ళేదో చెప్పులు కుట్టుకునే వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు అని చెప్పేసి దానికేదో గొడుగులు ఇస్తే దానికి పోలీసు వాళ్ళని నుంచి గొడుగులు కూడా తీపించే పరిస్థితిలో ఉన్నారంటే వీళ్ళు ఎంత దారుణమైన సైకో పరిస్థితిలో ఉన్నారనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా తోపుడు బళ్ళు ఇస్తే తోపుడు బళ్ళకు కూడా ఇక్కడ పెట్టకూడదు అక్కడ పెట్టాలని చెప్పేసి వాళ్ళని వెరిచేసే పరిస్థితులు వస్తే వీళ్ళు ఏదో నియంత పాలన మాదిరి, లేకపోతే శాస్త్రంగా ఈ జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు, లేకపోతే అధికారులంతా వాళ్ళు విడుదల చేసే పరిస్థితుల్లో ఉంటారనే ఆలోచనతో ఇంకా కూడా వీళ్ళు అహంకారంగా బిహేవ్ చేస్తున్నారంటే దీన్ని ఏం చేయాలనేది కూడా మనందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. అలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. మన కళ్ళ ముందు ఎప్పుడూ లేని సంస్కృతి కూడా ఒంగోలులో తీసుకొచ్చారు. ఆ విధంగా తీసుకొస్తున్నా కూడా ఇప్పుడు 14 నాగరాజు కదా, నాగరాజు వచ్చి ఈరోజు అయినా కూడా ఆయన 500 మందితో నేను ప్రోగ్రాం పెడతాను ఇవాళ మంచి రోజు అని చెప్పి ఆయన వచ్చి పార్టీలో చేరారంటే వాళ్ళ మీద పరిస్థితులు ఎలా ఉన్నాయనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కొంతమందికి ఏమో 5,000 10,000 ఇచ్చేసి డబ్బులు ఇచ్చి కండవలు వేసి ఫోటోలు పెడుతున్నారు. అదేవిధంగా మనం ఎవరికి కూడా రూపాయి ఇచ్చే పరిస్థితి కాదు. అభిమానం మీద ఉండే ఇబ్బందుల మీద ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూడండి ఎవరెవరు ఇంకా ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. అప్పుడు వీళ్ళు ఈ పోలీసు వాళ్ళు కానీ లేకపోతే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎవరు చేసే పరిస్థితులు ఉండవని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ వ్యవస్థ పోవాలి. ఈ వ్యవస్థ పోవాలంటే ఒక మార్పు రావాలి. రాష్ట్రంలో కూడా అనేక సంఘటనలు మనం కూడా చూసాం. ఆ పరిస్థితుల నుంచి బయటికి రావాలంటే అందరం కలిసికట్టుగా పనిచేయాలని ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ అదేవిధంగా బీజేపీ కానీ ఇవన్నీ కూడా కలిసి ఈరోజు మన ఎన్నికలకి అందరం కూడా కలిసి వెళ్ళటం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. అంటే ఈరోజు ఉండే పరిస్థితులను బట్టి ఏ విధంగా ఉందో అందరం కూడా కలవకపోతే ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. రేపు ఇప్పుడు 25% చూసాం ఆ సైకోని. రేపు పొరపాట్లు ఏదైనా జరిగిందంటే 75% ఏ విధంగా ఉంటుందో కూడా మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ చిన్న సైకో కూడా ఉన్నాడు, ఇందాక మనల్ని చెప్పినట్టు మన రియాజ్ చెప్పాడు. అతను ఇంకా అతనికంటే టూ మచ్ అయిపోయాడు. ఇతను ఎవరెవరు ఏంది పొద్దున్న లేసి ఇంక ఇదే పని, మా ఇంటికి ఎవరు వచ్చారు, మా ఇంటికాడ ఫోటోలు కూడా పోతున్నాయంట. అది ఎవరు తీస్తున్నాడో ఎవరిని పెట్టాడో
ఇంటి దగ్గర ఉండే వాళ్ళ ఫోటోలు ఎవరైనా వచ్చి మాట్లాడిపోయారంటే వాళ్ళ ఫోటోలు పోవటం, ఇమ్మీడియట్గా వాళ్ళ ఇంటికి పోవటం, ఏంది మర్యాదగా వస్తావా లేకపోతే నీకు గంజాయి కేసులు పెడతామని కూడా బెదిరించే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు అందరం కలిసి ఈరోజు పోరాడాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు కలుసుకోవటం, వాళ్ళకి ఎన్ని సీట్లు ఇచ్చేది అనేది కాదు, ప్రభుత్వం ప్రజలు బాగుండాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి. ఏదైనా 20 సంవత్సరాలు ఈ సైకో ముఖ్యమంత్రి వల్ల మనం వెనకబడ్డాం, దాన్ని మళ్ళీ స్ట్రీమ్లైన్ చేయాలంటే మనం అందరం కూడా కలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు అందరూ కూడా కలిశారు. కలిసిన తర్వాత మొట్టమొదటి సభ ఇది చిలకలూరుపేటలో జరిగేది. దాన్ని మనం అందరం కూడా మన బాధ్యతగా మనం అందరం కూడా జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే మన మహానాడు ఆ రోజు ఒంగోలులో పెడితే, ఒంగోలు మనది చిన్నది, అకామిడేషన్ ప్రాబ్లం, అన్ని ఇబ్బందులు వస్తాయని చెప్పేసి అనుకున్నాం. దానికి కూడా మించి ఎప్పుడూ జరగని మహానాడు, ఇన్ని సంవత్సరాలు మహానాడు జరిగిన దాంట్లో ఈ రోజు కూడా ఇంకా జరగబోయే దాంట్లో కూడా గుర్తుండేలాగా మన ఒంగోలు మహానాడు చేసుకున్నామని చెప్పి కూడా మీ అందరూ కూడా మనం చూసాం. దాని ఈ రోజుకి కూడా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా లోకేష్ కానీ వీళ్ళందరూ కూడా కనపడ్డప్పుడల్లా చెప్తారు ఒంగోలు ఎంత బాగా చేశారని. యువగలం అదేవిధంగా చేశాం. అదేవిధంగా మన రైతులు ఏదైతే అమరావతి రైతులు మన మహిళలంతా కూడా నడుస్తూ వాళ్ళు వస్తే వాళ్ళకి అందరం కూడా సంఘీభావం చేసి దానికి ఎంతో గ్రాండ్ సక్సెస్ చేసి దాని కూడా కార్యక్రమాలు కూడా మనం బాగా చేసాం. ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక చిత్తశుద్ధితోటి మనమంతా కూడా కరెక్ట్గా మనం తీసుకోవటం, కరెక్ట్గా యూనిటీగా మనం పనిచేసుకోవటం వల్లే మన ప్రోగ్రామ్స్ కూడా సక్సెస్ అవుతున్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని ఏదైతే ఉందో డివిజన్ వైజ్గా మనకి ఎన్ని కావాలి, ఆల్రెడీ 240 బస్సులు బుక్ చేసేసాం. 240 బస్సుల్లో మనకి ఎంతమంది ఏ డివిజన్కి ఎన్ని కావాలి, అదేవిధంగా ఏ గ్రామానికి ఎన్ని కావాలో కూడా ఇవన్నీ కూడా మనకి మళ్ళీ లెక్క చెప్పండి. అయిపోయిన తర్వాత కూడా ఒక 10 నిమిషాలు మన డివిజన్ ప్రెసిడెంట్లు ఉంటే మీరు క్లారిటీగా చెప్తే దాన్ని కూడా మనం ఇంకా కావాలంటే బుక్ చేద్దాం, లేదంటే దాన్ని తగ్గించాలన్నా ఎట్లా చేయాలనేది కూడా మీ అందరూ కూడా కూర్చొని దాన్ని ఒకసారి తెలియపరచాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ 17వ దీన్ని సీరియస్గా తీసుకోండి. మహిళలు కూడా ప్రత్యేకంగా మన పార్టీలోనే తిరిగే వాళ్ళు కాదు, ఈరోజు జనసేన వాళ్ళు ఉన్నారు, బీజేపీ ఉన్నారు, అదేవిధంగా బయట ఇళ్ళల్లో ఉండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీ అందరూ కూడా మన వాళ్ళకి పాసులు కూడా అన్నీ కూడా మనకి ఇబ్బంది లేకుండా కూడా తీసుకుంటాం. ఎందుకంటే సెక్యూరిటీ ఆయన ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి దాని సెక్యూరిటీ కూడా టైట్గా ఉంటుంది కాబట్టి దాన్ని ఎట్లా మనం జాగ్రత్తలు చేసుకోవాలో అవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకుంటాం. మనకి పోయేటప్పుడు మనం ఇక్కడ అందరం కూడా కలిసి భోజనం చేసి బయలుదేరటమా, లేకపోతే వచ్చేటప్పుడు ఒక దగ్గర హైవే మీద పెట్టేసి మన భోజనం చేసుకోవటమా, ఇలాంటి ఏదైతే చేయాలి మనకి ఇబ్బంది లేకుండా చూసుకునే విధంగా దాన్ని అన్నీ కూడా మనం చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ ఏదైతే దాన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ 2 రోజులు దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం కూర్చోవడానికి ఇట్లా మాట్లాడుకోవడానికి మళ్ళీ అవకాశాలు ఉంటాయో లేకపోతే మళ్ళీ పెట్టుకొని టైం వేస్ట్ చేయకుండా ప్రతి డివిజన్లో కూడా డోర్ టు డోర్ తిరగాలి. ఈరోజు జనసేన మనము బీజేపీ అందరం కూడా కలవాలి. దానికి ప్రతిరోజు కూడా తిరిగి ప్రతి ఇంటికి కూడా మనం ఎన్నికలు పోయే లోపల 3-4 సార్లు ప్రతి డోరు టచ్ చేయాలి. మనం ఏదైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా తెలియపరచాలి. ఇవన్నీ కూడా చేస్తేనే ఉంటుంది తప్పితే మనం ఏదో కూర్చొని అయిపోయింది మనకి ఇంత మెజార్టీ వస్తుంది ఇంత గెలిచిపోయామని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారంటే పోయినసారిలాగా ఆ ఓవర్ కాన్ఫిడెన్సే మనం దెబ్బతీసింది. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎన్నో పనులు చేసాం. మనం ఎక్కడికి పోయినా కూడా కాలర్ ఎగరేసి గర్వంగా మీ డివిజన్లో ఈ పనులు చేసాం, మీకు ఇంత కార్యక్రమాలు చేసాం, మనం వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది కూడా మనం ప్రజలకు తెలియపరచాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. కొన్ని ప్రాంతాల్లో ఇందాక పోతరాజు కాలువ దగ్గర కొంతమంది పార్టీలో చేరుతూ ఉంటే కొంతమంది వాళ్ళు పోయేసి పోతరాజు కాలువ మీద ఉండే ఇళ్ళన్నీ కూడా మీకు రేపు తెలుగుదేశం వస్తే తీసేస్తారని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెబుతున్నారంట. ఇట్లా అబద్ధాలు చెప్పటం ఏదో విధంగా మాయ చేసి ఈ విధంగా కార్యక్రమాలు చేస్తుంటారు. కాబట్టి ఇందాక నేను కూడా చెప్పా ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రజల్లో అందుబాటులో ఉండి ఎవరు కూడా పార్టీ ఆఫీస్ కనుక మీకు పని లేదు. ఎవరి డివిజన్లో ఏ నాయకుడైనా ఎవరి డివిజన్లో వాళ్ళు తిరగండి. ఎవరి డివిజన్లో వాళ్ళు తిరుగుతూ అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటా ఎక్కడ కూడా కాంట్రవర్షియల్ లేకుండా
అందరూ ఇగోరు పోకుండా మనం పూర్తిగా అందరం కలిసి ఆ డివిజన్లో తిరిగేటట్టు చేసుకోవాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకొకటి కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఏ బూత్లో బూత్ ఇన్ఛార్జీలు ఉన్నారు, అందరూ ఉన్నారు, డివిజన్ అధ్యక్షులు ఉన్నారు. ఎవరికి మెజారిటీ రాకపోతే ఆ ముఖ్య నాయకులు కూడా ఉండేవాళ్ళు కూడా ఆ డివిజన్ వాళ్ళు రేపు వచ్చి పదవులు కూడా అడిగినా కూడా చేసేది లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. రేపు ఏ పనులు వచ్చినా కూడా మనం కష్టపడి మనం పనిచేయాలి, దాని తగ్గట్టుగా మనం క్వశ్చన్ చేసుకోవాలి. మనం ఆ విధంగా నాకు ఇది కావాలని చెప్పి అడిగే పరిస్థితిలో మనం అందరం కూడా కష్టపడాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ ఉన్నాం. రోజు అబద్ధాలు అమాయక ఫేసి పెట్టి నేను చీర బట్టలు ఇస్తా, నేను పట్టాలు ఇచ్చాను, నేను సాధించాను, చేసేదే చెప్తారని బోర్డులన్నీ వేసుకోవటం. ఆయన సంవత్సరం ముందు చేసేదే చెప్తామని చెప్పి 33 కోట్లు నీళ్లు ఇస్తున్నాము, నీళ్ళు అయిపోయిందని చెప్పి ఆ రోజు ఒంగోలు 330 కోట్లు ఆ రోజు పెద్ద ర్యాలీ చేశాడు. మేము కూడా నిజమే అనుకున్నా, ఏమో 330 కోట్లు మొత్తానికి పెద్ద అమౌంటే తెచ్చాడు, మన ఒంగోలుకి తాగునీరు సమస్య బాధ్యులే, మంచి పని చేశారులే అని చెప్పేసి మనం అనుకుంటే, అది సెంట్రల్ గవర్నమెంట్ అన్ని నియోజకవర్గాలకు ఇస్తే దానికి కూడా ఒంగోలుకి అలాట్ చేసిన ఆ కాగితం తీసుకొని ఓ అని చెప్పేసి దానికి ఒక పెద్ద ఊరేగింపు చేశాడు. ఆ తర్వాత 333 కోట్లు ఏమైపోయిందో ఈ సంవత్సరం అయిపోయింది, అది కూడా తెలవదు. అది ఇంకా మొన్న ఆ సైకో ముఖ్యమంత్రి వస్తే దాన్ని శంకుస్థాపన చేస్తారు 330 అని. ఇంకంటే ఆయన రేపు దిగిపోయి ఇంటికి పోయి రేపు సిద్ధం అంటున్నాడు కదా, ఆ సిద్ధం జైలుకి వెళ్తారో ఎక్కడికి వెళ్తారో తెలియని పరిస్థితిలో ఉంటే ఆయన చేత రాయించుకొని దాన్ని ఏదో మళ్ళీ వస్తాయి డబ్బులు వస్తాయని చెప్తున్నారు. ఈరోజు ఇంకోటి మళ్ళీ మొన్న చూస్తే ఏమో 4 రోజులు హైదరాబాద్లో కూర్చొని పట్టాలు డబ్బులు పడగానే దానికి ఒక ఊరేగింపు చేశాడు. చేసి దానికి కూడా పట్టాలు కూడా ఈరోజు ఎంత దొంగ పట్టాలు ఇస్తున్నాడో ఏందనేది కూడా మనం ప్రజల్లో తెలియపరచాల్సిన అవసరాలు ఉన్నాయి. దాన్ని 2 పద్ధతుల్లో చేస్తున్నాడు. అసలు లబ్ధిదారులు ఉండే వాళ్ళకి పట్టాలు ఇంతవరకు పోట్ల, పేదవాడు నిజంగా బాడిగీలలో ఉండి వాళ్ళకి నిజంగా స్థలం లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకేమో వాళ్ళకి ఇవ్వట్లా. ఈరోజు చనిపోయిన వాళ్ళకి ఇచ్చారు, ఉద్యోగస్తులకు ఇచ్చారు. అదేవిధంగా మన టిట్కో హౌస్లో 2000 చిల్లర శాంక్షన్ అయిన వాళ్ళకి ఇచ్చాడు. అదేవిధంగా వైఎస్ఆర్ ఈ కార్పొరేటర్లకు ఒక్కోడికి 25-50 ఇచ్చి వాళ్ళకి పట్టాలు ఇచ్చుకుంటా నేను పట్టాలు ఇచ్చానని చెప్పి చీరలు ఇచ్చి దాని అందరూ కూడా తిరుగుతా వాళ్ళకి అబద్ధాలు చెప్పే పరిస్థితిలో ఉన్నాడు. ఇవన్నీ కూడా మీరు కూడా గమనించుకోండి. మనం కోర్టుకు వెళ్ళామని చెప్పేసేమో మాయమాటలు చెబుతున్నాడు. మనం కోర్టుకు వెళ్ళలేదా అని చెప్పేసి 100 సార్లు చెప్తే కూడా తెలుగుదేశం వాళ్ళు కోర్టుకు వెళ్ళారని చెప్తున్నాడు. ఆ రోజేమో అంతకుముందేమో ఎర్రజల్ల చెప్పుకుంటా వచ్చాడు 2 ఏళ్ళు. ఎర్రజల్ల కొండ తెలుగుదేశం వాళ్ళు ఆపారు, తెలుగుదేశం వాళ్ళు ఆపారని. ఈరోజు ఎర్రజల్ల కొండ కూడా మళ్ళా జింపెక్స్ వాళ్ళకి మళ్ళీ అలాట్ చేసి ఈరోజు మళ్ళీ వాళ్ళకి ఇచ్చారు, అది క్వారీది. దాన్ని ఇట్లా మాయమాటలు చెప్పి దాన్ని అక్కడ కట్టడానికి లేదయా, లేకపోతే మేము ట్రిపుల్ ఐటీ పెట్టేవాళ్ళం, మేము టిట్కో హౌసెస్ పెట్టేవాళ్ళం, అదేవిధంగా స్టేడియం కూడా కట్టేవాళ్ళం అని చెప్తే ఆ మాయమాటలు చెప్తా అందరికీ పదే చెప్పిందే అదే చెప్తే 10 సార్లు అబద్ధాలు నిజమైంది అన్నట్టు ఆయన చేస్తా ఈరోజు చేయటం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. దానికి 40 కోట్లు పెట్టారు. ఆ 40 కోట్లు కూడా అకౌంట్ కూడా రేపు చూస్తాం. అది ఎక్కడ 40 కోట్లు మొత్తం మట్టి తీసుకొచ్చి ఆయన కట్టే ప్రాజెక్టుల్లో అవన్నీ పెట్టి దాంట్లో ఎండోమెంట్ ల్యాండ్ కాలువ అన్నీ ఉన్నాయి. ఒక కుంట చెరువు కూడా ఉంటే మొత్తం కలిపేసి దాన్ని అది పెద్ద ప్రాజెక్టు చేసి ఈరోజు అంతా కూడా చేయటం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. గ్రానైట్ వాళ్ళకి ఏదైతే ఈ విధంగా వాళ్ళకి పెనాల్టీ వేసాడో రేపు ఆ విల్లాస్లో కూడా ఎంత మట్టి తోలేరో అవి రూపాయితో సహా ఈ ప్రభుత్వానికి కట్టించే బాధ్యతలు కూడా రేపు తెలుగుదేశం తీసుకుంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటి పనులన్నీ కూడా చేసి ఇవాళ వచ్చేసి మేము చీరలు ఇస్తాము, బట్టలు ఇస్తాము, లేకపోతే గిన్నెలు ఇస్తాము, హాట్ బాక్స్లు ఇస్తామని చెప్పేసి ఆయన తిరుగుతూ ఉన్నాడు. దీన్ని ఎవరు కూడా మనం కూడా డివిజన్స్లో స్లమ్ ఏరియాస్ ఉన్నా ఎక్కడున్నా కూడా అందరికీ తెలియపరచాల్సిన బాధ్యతలు కూడా మనందరి మీద ఉన్నాయని చెప్పి మీకు ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా మీరు సీరియస్గా తీసుకోండి. సీరియస్గా ఎన్నికలు అనేది మనకు ఉండేది 20 రోజులు. ఈ 25 రోజులు మనం అందరం కూడా పూర్తిగా కష్టపడేటట్టుగా సీరియస్గా మనం ఏం చేయాలా, మనం ప్రతి ఒక్కరిని ఒక నలుగురిని మనం తీసుకొస్తున్నావా అనేది కూడా మీ అందరూ కూడా దాని మీద సీరియస్గా చేయాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇందాక కరెక్ట్గా 15 మంది లోకేష్ గారు కూడా ఫోన్ చేశారు. అందుకే నేను లోపలికి పోయి మాట్లాడింది కూడా ఆయన కూడా అడిగారు, మన ఏదైతే మన సూపర్ 6
అది ఓటీపీది ఎంతవరకు చేశారు, ఎట్లా జరుగుతుందని చెప్పేసి కూడా దాన్ని కూడా అడిగారు కాబట్టి అది కూడా నేను చెప్పా, మనం అంతా కూడా చేస్తూ ఉన్నారు, ఇంకా మొదలు పెడుతున్నారు, కొంత దగ్గర బాగానే జరుగుతూ ఉంది, మనం దగ్గర 14% వరకు ఈరోజు వచ్చామని చెప్పేసి కూడా మేము చెప్పాం. లేదు దాని మీద సీరియస్గా తీసుకోమని చెప్పారు. మీరు కూడా బూతుల్లో ఉండే వాళ్ళ చేత సీరియస్గా దాన్ని రోజుకు ఒక 50 ఇళ్ళు డోర్ టు డోర్ తిరిగేటప్పుడు దాన్ని కూడా మనం కంప్లీట్ చేసుకునేటట్టుగా సూపర్ 6 ఇది కూడా మనం కార్యక్రమం క్లియర్ చేయాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పటి వరకు చేసిన దాంట్లో కూడా టాప్ 5 బూత్స్ 7వ డివిజన్లో లక్ష్మీనారాయణ 100% చేశాడు. 31వ డివిజన్లో 173వ బూత్లో మణికంఠ 100% చేశాడు. 29వ డివిజన్లో 148వ బూత్ వరలక్ష్మి 100% చేసింది, పెద్దిశెట్టి వరలక్ష్మి. అదేవిధంగా 2వ డివిజన్లో 218 షేక్ నజీర్ 100% చేశాడు. గట్టి కొట్టాలి, కొట్టడానికి కూడా మీరు పని చేయకుండా కొట్టకుండా. అదేవిధంగా 37వ డివిజన్లో కూడా 82వ బూత్లో ఉషారాణి 99.81% చేశారు. అదేవిధంగా టాప్ 5 డివిజన్స్లో వచ్చే లోపల 27 చంద్ర 100% చేశాడు. 7వది చెన్నై రాంబాబు 97.75% చేశారు. 48వ డివిజన్లో సుబ్బారావు 48.09% చేశారు. అదేవిధంగా 8వ డివిజను గౌరవనీయులు తిరుపతిరావు 43.01% చేశారు. 28వ డివిజను శివశంకర్ గారు 40.88% వాళ్ళ డివిజన్లో చేశారు. అదేవిధంగా టాప్ 5 క్లస్టర్స్ కూడా కొట్టాల నాగేశ్వరరావు 44.74% చేశాడు. జిఎస్ఆర్ 23.01% చేశాడు. వెంకటరెడ్డి 21.01 చేశారు. కమ్యూనికేషన్ 20.82 చేశాడు. కపిల్ భాష 15.92% వీళ్ళు టాప్ 5లో క్లస్టర్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే డివిజన్ ప్రెసిడెంట్లు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ, మనం ఏం చేస్తున్నారా, మన బూత్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా చూసుకోవాలి, అవసరాలు ఉన్నాయి. ఈ టాప్ ఎవరైతే చేశారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. కూడా మీకు చెప్తున్నాను, మన మీడియా ద్వారా ప్రజలకు కూడా చెప్తున్నా, వాళ్ళు తీసేది కాదు, ఎవరికి ఇచ్చారో ఈ డూప్లికేట్ వాళ్ళ తొత్తులకి కార్పొరేటర్లకు ఇచ్చారో మొత్తం క్యాన్సిల్ చేస్తాం. రేపు ప్రభుత్వం వస్తే ఇవే జరుగుతుంది. లబ్ధిదారులు ఎవరున్నారో, పేదవారు ఎవరున్నారో వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు ఇచ్చే వరకు అయిపోయింది, డబ్బులు ఇచ్చే వరకు అయిపోయింది. వాళ్ళకి చేతిలో డబ్బులు అట్లా జగన్ రెడ్డి డబ్బులు కాదు, అవి ప్రజల డబ్బులతోటి రేపు ఏం చేయాలో అవి కూడా నిర్ణయాలు తీసుకుంటాం. రేపు ఫ్లెక్సీ పెట్టారని చెప్పేసి ఆయన పట్టా తీసేస్తారంట. అంటే వీళ్ళ జోబులో ఉంది, వాళ్ళ సొంత డబ్బులు ఇచ్చారా? ఇవన్నీ కూడా మనం కూడా ఆలోచించుకోవాలి. మనం ఏదంటే ఎప్పుడు రాజకీయాలు ఇట్లా చేయలేం. మనం ఎంతసేపు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోబట్టే వీళ్ళందరూ కూడా ఈ విధంగా చేస్తూ ఉంటారు. రేపు అనేది వస్తుంది, దాని తగ్గట్టుగా ఎవరికైతే మనం లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకందరూ కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నాం. ఇప్పుడు ఇచ్చినా కూడా దొంగ పట్టాలు ఎవరికి ఇచ్చారో వాళ్ళందరూ కూడా క్యాన్సిల్ అవుతాయి. వాళ్ళు రేపు అనేది మేము ప్రూవ్ చేస్తాం. రేపు కూడా తొందరలోనే వాళ్ళకి ఇచ్చినవి కూడా ఆయన అంటున్నాడు కదా, ఒక్కటన్నా చూపిస్తే నేను ఆస్తి ఇస్తానంటాడు కాసేపు, ఒకటన్నా ప్రూవ్ చేస్తే నేను పోటీ చేయను అంటాడు. ఇవి కూడా ప్రూవ్ చేస్తాం, ఎవిడెన్స్తో సహా ప్రూవ్ చేస్తాం. దానికి ఏం సమాధానం చెప్పాలా పెద్ద మనిషి కూడా అది ఆ రోజు చూస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరందరూ కూడా సీరియస్గా రేపు జరగబోయే 17 ప్రోగ్రాంకి అందరూ కూడా డివిజన్లో కూర్చోండి. డివిజన్లో ఎంతమంది వస్తారు, ఎన్ని బస్సులు కావాలో ఇవాళ ఇప్పుడు ఇస్తే ఇప్పుడు ఇవ్వండి. రేపైనా కూడా రేపు మధ్యాహ్నం కల్లా రేపు మీరందరూ కూడా ఇస్తే దాని ప్రకారంగా మనం ఏం చేయాలో తర్వాత ఫుడ్ కానీ పాసులు కానీ ఇవన్నీ కూడా మనం ఆర్గనైజ్ చేద్దామని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.